నమస్తే, మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆకువీడి రామాలయం మొత్తానికి రాముడికి చాలా కాలం తర్వాత ప్రశాంతత దొరికిందా? మొత్తానికి సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక ఈ తీర్పుని ఎలా చూడాలి? మొత్తానికి రామాలయం గురించి మీరేం చెప్తారు? నిజంగా అంటే నేను నా మతాన్ని నేను ఆచరిస్తా, నా మతాన్ని నేను ఫాలో అవుతా. నా మతం గురించి చెప్పుకోవటానికి నేను ఏ రోజు సిగ్గుపడను. ఎట్ ది సేమ్ టైం నేను నా మతం గురించి ప్రాపగేట్ చేయను. నేను నా మతం గురించి బలానా మతానికి సంబంధించిన వ్యక్తిని, నా మతం ఇంత గొప్పది అంత గొప్పది అని నేను ఎవరికి చెప్పను. ఏ సందర్భంలో కూడా ఒక జర్నలిస్టుగా నేను మత ప్రస్తావనలను తీసుకురాను కూడా. నేను ఒక జర్నలిస్ట్గా చాలా సంవత్సరాల పాటు హైదరాబాదు పాత పరిస్థితిలో జరిగిన మత కలహాలని కవర్ చేసిన రిపోర్టర్ని. నాకు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఏంటి అనేది అన్నీ తెలుస్తాయి. తెలిసినా సరే మతం జోలికి వెళ్లకుండా మానవత్వాన్ని మేల్కొల్పే విధంగా నేను వార్తలు రాసేవాడిని. మతం జోలికి వెళ్తూ కొంతమంది వార్తలు రాసేవాళ్ళు. ఆ మతం జోలికి వెళ్తూ ఆనాడు మత కలహాల సందర్భంగా వార్తలు రాసిన రిపోర్టర్లు అందరి మీద పోలీస్ కేసులు ఉండేవి. నేను ఏ రోజు కూడా మత ప్రస్తావన చేయను. ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇటువంటి విషయాలనే నేను టచ్ చేసేవాడిని. చనిపోయిన వ్యక్తి హిందూ అయినా, చనిపోయిన వ్యక్తి ముస్లిం అయినా, చంపిన వ్యక్తి హిందూ అయినా, చంపిన వ్యక్తి ముస్లిం అయినా, అంటే మతం గురించి ఆ విధంగా ఉండాలి అనేది ఒక జర్నలిస్ట్గా నా నిశ్చిత అభిప్రాయం. కానీ దురదృష్టవశాత్తు ఒక 7-8 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మతం గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మతం గురించే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కంట్రీ సిచ్యుయేషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ సిచ్యుయేషన్. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విచ్చలవిడిగా మత మార్పులు జరిగినాయి. విశృంఖలంగా అనుమతులు కూడా లేకుండా చర్చిల నిర్మాణాలు జరిగినాయి. అది కూడా పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని భంగం కలిగించే ప్రదేశాలలో, చాలా వివాదాస్పద స్థలాల్లో కూడా చర్చిల నిర్మాణం జరిగింది. వాటన్నిటినీ చాలామంది హిందువులు మౌనంగా భరించారు. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయలేకపోయారు. కానీ మనసులో ఒక భయం గూడు కట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో హిందూ అనేవాడు మిగలడు, అందరూ క్రైస్తవులుగా మారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని ప్రజలందరూ భయపడ్డారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మొత్తం వాతావరణానికి, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉపోద్ఘాతం మొత్తానికి పరాకాష్ట ఆకివీడు రామాలయం. ఆకివీడు అనేది ఎక్కడ ఉందో కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అసలు ఆకివీడు అనే ఒక గ్రామం ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. కానీ ఎంత దారుణమైన పరిస్థితులు ఆకివీడులో ఉన్నాయి అనేది నేను కొంత బ్రీఫ్గా చెప్తాను మీకు. ఆకివీడులో ఒక రామాలయం ఉన్నది. అది చాలా పురాతనమైన రామాలయం. కాలక్రమేణా ఆ రామాలయానికి కొంత ఆదరణ తగ్గింది. ఎందుకు అంటే ఆలయం చుట్టుపక్కల మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా, ఆకివీడు రామాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మత మార్పిడులు చేసేశారు. అక్కడ పేరుకు కూడా ఒక్క హిందూ కూడా మిగలలేదు. అందరూ క్రైస్తవులే. అందరూ క్రైస్తవులు అని రికార్డుల్లో ఉండదు. రికార్డుల్లో వాళ్ళందరూ హిందువులే. ఎందుకు అంటే నేను హిందువుని కాదు అని చెబితే అక్కడ
చాలా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి, రిజర్వేషన్లు పోతాయి. అందుకని చాలామంది రికార్డుల్లో హిందువులుగా ఉంటారు, కానీ ప్రాక్టీసింగ్లో మాత్రం వాళ్ళందరూ క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులుగానే వాళ్ళు ఉండటమే కాకుండా క్రైస్తవ మతాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ ఆ ఆకివీడుల్లోనే కాకుండా ఆ చుట్టుపక్కల మిగిలిన ప్రాంతాల్లో కూడా మత ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పిన ఈ వాస్తవ పరిస్థితి ఎక్కడా కూడా అంటే ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. ఇది వాస్తవం. ఇంత కఠోరమైన వాస్తవం ఉన్న ఆకివీడు ప్రాంతానికి ఒకరోజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆకివీడు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దాదాపుగా పాడుబడిపోయి ఉన్న ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఏంటి అంటే ఇది రామాలయం అండి అని చెప్పారు స్థానికంగా ఉన్న ప్రజలు. కానీ ఎవరు పోరండి, ఎవరిని పోనివ్వరండి అని చెప్పారు. ఎవరు పోరండి వేరు, ఎవరిని పోనివ్వరండి అనేది వేరు. ఎవరిని పోనివ్వరండి అనేసరికి ఆయన ఎందుకు పోనివ్వరు అని అడిగాడు. అడిగితే ఇక్కడ మొత్తం ఈ ఆలయం చుట్టుపక్కల అందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయారండి. వాళ్ళు ఎవరు కూడా రాముణ్ణి పూజించరు. అందుకని వాళ్ళు వేరే ప్రాంతం నుంచి ఎవరన్నా వెళ్తే ఈ రామాలయం లోపలికి పోనివ్వరు అనేది ఆ రోజున రఘురామకృష్ణరాజుకి చెప్పిన విషయం స్థానికులు. మీకు ఇప్పుడు నేను ఇది చెబుతూ ఉంటే మీకేమనిపించింది అంటే భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్న దేశంలో ఒక రామాలయంలోకి పోవాలి అంటే కొంతమంది అడ్డగిస్తూ ఉంటే ఈ పరిస్థితిని ఏమనాలి? ఈ పరిస్థితి ఎందుకు దాపురించింది? పైగా ఆ పాడుబడిపోయిన రామాలయాన్ని మేము చుట్టుపక్కల మేము ఉన్నవాళ్ళం అందరం క్రైస్తవులం కాబట్టి ఇక్కడ రామాలయం అవసరం లేదు, దీన్ని చర్చిగా మారుద్దాము అన్న ప్రతిపాదనలు వచ్చినాయి. ఇంకెంత దారుణమో ఆలోచించండి. అంటే ఒక మతానికి సంబంధించి హిందువులని హిందువులు గుళ్ళోకి కూడా పోనీయకుండా చేస్తున్నారంటే ఇది భారతదేశంలో ఉందా సార్ ఇది గుడి? ఇదే భావన అందరికీ కలుగుతుంది. ఆకివీడు గురించి తెలిసిన వాళ్ళకి లేదు, ఆకివీడు గురించి ఈ రామాలయం గురించి తెలుసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే వచ్చింది. మనం భారతదేశంలోనే ఉన్నామా, మెజారిటీ హిందువులు ఉన్న దేశంలోనే ఉన్నామా అనిపించింది. అందుకని ఆ రామాలయాన్ని జీర్ణోద్ధరణ చేద్దాము, ఆ రామాలయాన్ని మళ్ళీ బతికిద్దాము, అందులో రాముణ్ణి తిరిగి తెప్పిద్దాము, రాముడికి ప్రాణప్రతిష్ఠ చేద్దాము అనుకోవటమే త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు చేసిన తప్పు. ఈ తప్పుని ఇది తప్పు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది తప్పుగా చూపించటానికి రఘురామకృష్ణరాజు ఆలోచనని తప్పు అని రుజువు చేయటానికి ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు లాయర్లు ప్రముఖ లాయర్లు అందరూ రికార్డుల్లో హిందువులని చెప్పుకుంటూ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూ దాన్నే ప్రాపగేట్ చేసే వ్యక్తులు అందరూ మొదలుపెట్టారు. ఇంకా రఘురామకృష్ణరాజు మీద యుద్ధం మొదలుపెట్టారు. రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఆకివీడికి వస్తే మేకులు కొట్టిన కర్రలతోటి దాడి చేశారు పాశవికంగా. ఎంత దారుణంగా అక్కడికి వెళ్ళిన కార్యకర్తలు గాయపడ్డారు అంటే రాముడి కోసం వెళ్ళిన కార్యకర్తల్ని
మేకులు కొట్టిన కర్రలతోటి మేకులతోటి కొట్టారు, మేకులు గుచ్చారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు. మీరు ఏ రోజునన్నా ఎక్కడైనా సరే ఒక రామాలయం కట్టడానికి, కొత్త రామాలయం కట్టడం కూడా కాదు, ఉన్న రామాలయాన్ని పునరుద్ధరించడానికి, జీర్ణోద్ధరణ చేయటానికి ఇంత కష్టపడటం, ఇన్ని కోర్టులు తిరగటం, చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఒక పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఏ దేశంలో మనం జీవిస్తున్నాం? ఏ కాలంలో మనం బతుకుతూ ఉన్నాం? ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతుకుతూ ఉన్నాం? ఆలోచించండి ఒక్కసారి. రాముడు ఉన్నాడు కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టులో ఆకివీడు రాముడు గెలవగలిగాడు. లేకపోతే అవతల అక్కడ గుడి కట్టకూడదు అని వాదించిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళో తెలుసా? వాళ్ళు హిందువుల ముసుగులో ఉన్న క్రైస్తవులు, హిందువుల ముసుగు వేసుకొని ఉన్న ప్రాక్టీసింగ్ క్రైస్తవులు. వాళ్ళు పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన జడ్జి, ఒక ఆయన ఇది, ఒక ఆయన అది. వీళ్ళందరూ వచ్చి ఆకివీడులో రాముడు ఉండటానికి వీల్లేదు అని పోరాటం చేశారు. ఏ స్థాయి పోరాటం చేశారంటే, నిజంగా ఊహిస్తే రాముడు అనేవాడు ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను అని ప్రూవ్ చేసుకోగలిగాడు. నిజంగా ఎక్కడైనా సరే, అంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయో, బీహార్లో ఉన్నాయో, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయో అంటే ఏదైనా కొంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే అక్కడ కొన్ని బస్తీలు మొత్తం ముస్లింలే ఉంటారు కాబట్టి హిందువుల్ని అడ్డుకున్నారంటే ఏదైనా అర్థం ఉంది. ఇదేంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండే అదొక మినీ భారతదేశం కదా. అటువంటి మినీ భారతదేశమైన ఆంధ్రప్రదేశ్లో ఈ మత మార్పిడులేంటి, మత దౌర్జన్యాలేంటి, మతం మాటున్న దౌర్జన్యాలేంటి, రిసీవింగ్ ఎండ్లో హిందువులు ఉండటం ఏంటి, రాముడు ఉండటం ఏంటి, రాముడు తనను తాను ప్రూవ్ చేసుకునే కర్మ పట్టడం ఏంటి? ఈ రోజున ఆకివీడులో అదే ప్లేసులో అదే రామాలయాన్ని మళ్ళీ కట్టుకోవటానికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేసుకోవాల్సిన దుస్థితి ఏంటి? సార్, ఇక్కడ నాది ఒక్క ప్రశ్న సార్. వాస్తవానికి 2004 నుంచి క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఒక మత మార్పులు చాలా ఎక్కువే. 2019లో మనం చూసాం ఎలాగా కంప్లీట్ టర్న్ అయిందో. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన ఇష్యూ ఒకటి వచ్చింది. అసలుకి వాస్తవానికి అక్కడ మద్యం తాగి నడిపాడా లేకపోతే ఏం జరిగింది అనేది అక్కడ క్లియర్గా మనకు బయటపడింది. ఇలాంటి చిన్న ఇష్యూలనే ఏదైతే క్రైస్తవులందరినీ కూడా ఏకం చేస్తూ అక్కడ క్రైస్తవ ముసుగులో ఉన్నాం, మేము ముసుగు తీసేస్తూ ఊచకోతగా వస్తామని చెప్పేసి అన్నారు. ఇంత చిన్న ఇన్సిడెంట్లో క్రైస్తవులకి ఏదైనా జరిగిందంటే ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఎటువైపు తిరిగిపోతున్నాయి ఇవన్నీ కూడా అంటే ఏం చెప్తారు? ఇదే అంటే ప్రతి అవకాశాన్ని వాడుకోవటం, హిందువులకి వ్యతిరేకంగా కుట్రలు చేయటం, హిందువుల మీద పెత్తనం చేయాలని చూడటం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఇది చాలా సులభం అయిపోయింది, ఈజీ అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. ఒకవేళ 2024లో కూడా గెలిస్తే అది ఊహించటం కష్టం, అది ఊహించటమే ఊహ కష్టం. బాపట్ల జిల్లాలో ఒక స్థలాన్ని ఒక పాస్టరు ఆక్యుపై చేసి చర్చి కడుతూ ఉంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాస్టర్కి అండగా నిలబడ్డది. ఇది నా భూమయ్యా, నాదేయ్యా అని మొత్తుకుంటే నీకు అసలు దిక్కు దివాణం లేదు. ఒక్క చోట కాదు, మొత్తం రాష్ట్రంలో ప్రతి చోట ఇదే పంచాయతీ. ఎవరికి చెప్పుకోవాలి?
ఆ పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని తోశాడు. నీకు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అంటే, పుష్కర ఘాట్లు గోదావరిలో, కృష్ణానదిలో పుష్కరాల సందర్భంగా కట్టిన పుష్కర ఘాట్లలో బాప్తిస్మం ఇచ్చి మత మార్పిడులు చేశారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకురావటమే కాకుండా హిందూ దేవుళ్ళందరినీ కూడా వాళ్ళ మహత్యాన్ని చిన్నబుచ్చే చర్యలు, అంటే తిరుపతి లడ్డు కల్తీ లాంటి విషయాలని తీసుకొచ్చి తిరుపతి పవిత్రతను దెబ్బతీయటానికి, శ్రీశైలం పవిత్రతను దెబ్బతీయటానికి, తిరుపతిలో మీరు జాగ్రత్తగా గమనించండి. నాకు ప్రస్తుతానికి నాకు ఫిగర్స్ లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ రోజున మామూలుగా అంటే సర్వదర్శనం 300 రూపాయల టికెట్ మీద దర్శనం కూడా 6 గంటలు పడుతున్నది. ఎందుకు అంటే భక్తుల సంఖ్య పెరిగిపోయింది. తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. నేను ఇది ఒక్కటే చెప్తున్నా, నేను ఇంకా ఎక్కువ మత సంబంధమైన విషయాలు నేను చెప్పను. ఈ ఆకివీడు రాముణ్ణి మళ్ళీ ప్రతిష్ఠించబోతున్న రఘురామకృష్ణరాజుకి ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాల కన్నా పెద్ద పదం చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. అక్కడ జరుగుతున్న దాష్టీకం మీకు అదే ఉండి నియోజకవర్గంలో ఒక చోట ఆంజనేయ స్వామి గుడికి అడ్డంగా భక్తులు వెళ్ళటానికి వీలు లేకుండా బలానా సువార్త మహాసభలు బలానా రోజున జరుగుతాయి, అందరూ హాజరుగండి అని చెప్పి బ్యానర్లు కట్టారు. అవి తీసేయండి అని చెప్పి లోకల్స్ అడిగితే స్థానికుల్ని కొట్టారు. ఆ స్థానికులు వచ్చి స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో మొరబెట్టుకుంటే రఘురామకృష్ణరాజు పోలీసుల్ని పంపిస్తే పనిగాల, ఆయన స్వయంగా వస్తే దాడి చేశారు. చివరికి బలవంతంగా ఆయన అక్కడ ఉండి ఆ బ్యానర్లని తీసి వేరే చోట కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి ఆయనకి లైఫ్ థ్రెటన్ చేశారు. రఘురామకృష్ణరాజు ప్రాణాలు తీస్తామని బెదిరించారు. దీని వెనకంతా మొత్తం డ్రామా నడిపిందంతా ఒక మాజీ ఐపీఎస్ అధికారి. ఆ మాజీ ఐపీఎస్ అధికారికి ఒక సైన్యం ఉంటుంది. అతను సైన్యాన్ని నడుపుతాడు. ఆ సైన్యం ఆయన ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్తుంది, విధ్వంసం సృష్టిస్తుంది, విధ్వంసం సృష్టించి తమాషా చూస్తూ ఉంటుంది. వీళ్ళ మొత్తం ప్రయోగాలని ఉండి మొత్తాన్ని ఒక ప్రయోగశాలలాగా మార్చింది. అంటే ఉండి నియోజకవర్గంలో వాళ్ళ ప్రయోగాలు సక్సెస్ అయితే అదే మోడల్ రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఎంత దారుణం! ఎన్ని కుట్రలు! ఇన్ని కుట్రలు అవసరమా? మీరు ఆన్ పేపర్ ప్రభుత్వ రికార్డుల్లో మీరు హిందువులని చెప్పుకుంటూ ఉంటారు కదా, హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే మీరందరూ కూడా మీ రికార్డుల్లో నేను హిందువుని కాదు రాసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు హిందువులుగా ఉంటారు, హిందువులుగా రికార్డుల ప్రకారం చలామణి అవుతారు, మీరు ఇంట్లో వేరే మతాన్ని ఆచరిస్తారు. ఈ మూడు కూడా ఏదో పోనీలే మనకెందుకు, మన హిందువులం కదా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా, వాడి కర్మను వాడే పోతాడులే అని వదిలేద్దాం అనుకుంటే మీరు నాలుగోది తీసుకొచ్చి, నాలుగోది ఏంటి?
మీ మతం ముసుగులో హిందువులని మీ దాడి చేయటం, ఇది వాళ్ళ కర్మాన వాళ్ళు పోతారని వదిలేయలేం కదా. దెబ్బలు తగులుతున్నది హిందువులకి. అందుకని ఆకివీడు రాముడి విజయం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న హిందువుల విజయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా గతంలో బాలరాముడు ఏదైతే అయోధ్యలో ఎలా ఉన్నాడని చెప్పి నిరూపితమైందో, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఏపీలో ఆకువీడు రాముడు మళ్ళీ ప్రతిష్ఠించబోతున్నారు. సో నిజంగా ఈ విషయంలో మాత్రం త్రిపుల్ ఆర్ గారికి మన తరఫున, మన ఛానల్ తరఫున కూడా కృతజ్ఞత తెలియజేద్దాం. నమస్తే సార్. నమస్కారం.